రేవంత్ రెడ్డి పాలన నెల రోజులు పూర్తయిపోయింది. జనాలు ఏమంటున్నారు? ఈ నెల రోజుల్లో ఎట్లుందమ్మా నెల రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? మంచిగా ఉంది నాన్న, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని కాగితాలను రాసుకుంటుండు, డబ్బులు ఇస్తానంటుండు, 1000 రూపాయలకు గ్యాస్ అంటుండు, 500 వేస్తానంటుండు. 500 వేసినప్పుడు అవి మావి 4000 పింఛన్ అన్నాడు. ఈ నెలలో 2000 వచ్చినాయి. మళ్ళా 4000 వచ్చినప్పుడు మాయి 4000 వచ్చినప్పుడు 4000 ఇస్తే బాగుంటది. 4000 ఇస్తున్నాడు, ఆగుదాన్ని తీసుకున్నాడు. బస్సులలో ఫ్రీ మంచిగానే ఉందిలే, దొరకటం సీటు దొరుకుతుంది, దొరకని వాళ్ళు నిలబడుతున్నారు. ముసలమ్మ ఇయ్యండట, ముసలి అయితే మాకేం చేస్తారు, అందరం అంతే. ఆడవాళ్ళు బాగా తిరుగుతారు మరి బస్సులో? బస్సులో తిరుగుతుండ్రు. ఇదంతా జనాలు గారా కానొస్తుండ్రు కదా. కెమెరామెన్ గారు ఒకసారి సైడ్ తిప్పండి. జనాలు బాగా తిరుగుతారా? ఒకప్పుడు ఇంతమంది కనపడకపోయేది ఆడవాళ్ళు, అంటే ఇది మా మహిళలు. ఇప్పుడు మొత్తం ఎక్కువ కనపడుతుంది కదా. ఎక్కడ పోవాలన్నా గానీ మరి పైసలు లేవు. పని ఉంటేనే పోతాము, ఎందుకు ఎక్కువ పోతాము? ఏం పోము అట్లా. మళ్ళా బస్సు బంద్ చేసిండు అనుకో, మళ్ళా గెలవరు. ఫస్ట్ వాదా చేసిండి, ఇది ఒప్పుకోవాలి, ఇయ్యాలి. ఆటోలే మస్తు రేట్లు చెప్తుండే అప్పుడు, మళ్ళా ఇయ్యాలి. మళ్ళీ ఆయన ఒప్పుకొని మళ్ళీ ఇయ్యకపోతే మళ్ళా రాడు ఆయన. మేము ఆయనకే వేసినాం, కాంగ్రెస్ కి. అప్పటి నుంచి వేస్తా వచ్చినాం మా తల్లిదండ్రులు అని వేసినాం. ఇప్పుడు బస్సు బంద్ చేస్తే పోతారు. పని ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఇయ్యాలి. అందరు మహిళలకు ఢిల్లీలో ఇట్లా ఉంది, అందరు మహిళలకు ఉంది. మేము ఇక్కడ నుంచి పోయినా మాకు ఫ్రీ ఉండే అక్కడ. ఏం పథకాలు బాగున్నాయి రేవంత్ రెడ్డి? ఆడవాళ్ళకి పింఛన్ ఇచ్చేది బాగా ఉన్నది, గ్యాస్ ఫ్రీ ఇచ్చేది బాగా ఉంది, కరెంట్ కూడా చెప్తుర్రు. ఇది ఎక్కడెక్కడ పోనీ కూడా డబ్బులు అవసరం లేక డబ్బులు పోరు ఎవరు. ఇప్పుడు పని ఉంటేనే పోతాము, ఊకే ఊకే ఏం పోము. ఒకసారి బస్సులో కూడా చూడొచ్చు మనం, ఎక్కువగా మహిళలే ప్రయాణం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే విధంగా బస్సులు కూడా ఎక్కువగా సంఖ్యలో పెంచాలంటున్నారు. ఎందుకంటే మహిళలు దాంతోపాటు అందరు కూడా ప్రయాణిస్తున్నారు. ఇంకా సంఖ్య పెంచాలన్నా బస్సులనే పెంచాలి. ఫస్ట్ రోజు బాగా ఉండే, ఇప్పుడు తగ్గినాయి బస్సులు. ఏమంటే లేడీస్ ఎక్కువ నిలబడి పోతుర్రు అని చెప్తుర్రు, అబద్ధం. బస్ తక్కువ ఉన్నాయి ఇక్కడ. నెల రోజుల పాలన ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? ఏదో మెరుపులు లాగా ఉంది. మరి చెప్పండి. ఉరుతాంది మెరుతుంది కానీ వర్షం వస్తుందో రాదో తెలియదు అట్టున్నది. అది చెప్పండి. ఏదో పై మెరుగులు చూపెడతారు. ఏంటి ఎగ్జాంపుల్? ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ అన్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులు కూడా పెట్టిందే ప్రయాణికుల కోసం ఫ్రీ బస్ అని, మహిళలకి ముఖ్యంగా. ఆ ప్రయాణికులే ఇబ్బంది పడతారు కదా. దాంట్లో మంచి చేసింది ఏమున్నా అని చెప్పి నా అభిప్రాయం.